అపవాదికి మనకి ఏమి ఇష్టం అంటే మనం మధ్యలో వదిలేయడము, సంపూర్ణంగా మనం ఏది దేవుని విషయంలో వెళ్ళడం అపవాదికి అసలు ఇష్టము. సంపూర్ణంగా దేవుని కార్యాలు చేయడం ఇష్టం ఉండదు, సంపూర్ణంగా దేవుని కొరకు జీవించడం వాడికి ఇష్టం ఉండదు, సంపూర్ణమైన సమర్పణతో బ్రతకడం ఇష్టం ఉండదు, సంపూర్ణంగా దేవుని మహిమపరచుట అపవాదికి ఇష్టం ఉండదు, సంపూర్ణంగా సిద్ధి జరిగే వరకు మనము వేచి చూడడం కూడా అపవాదికి ఎన్నడూ ఇష్టము ఉండదు. అందుకని అపవాది ఏదో ఒక విధంగా మనల్ని డిసప్పాయింట్ చేయాలని, నిరుత్సాహపరచాలని, కృంగదీసి మనల్ని వెనుతిరిగిపోయేలా చేయాలని వాడు ఖచ్చితంగా ప్రయత్నము చేస్తాడు. కానీ సుమయోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మెస్సియా యొక్క రాక కొరకు, రక్షకుని యొక్క ఆగమనం కొరకు చాలామంది ఎదురు చూశారు. కానీ వారందరిలో ఎదురు చూసిన వ్యక్తి, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసిన వ్యక్తి, నిరీక్షణతో ఎదురు చూసిన వ్యక్తి, నెరవేర్పు పొందే వరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనకు ఎవరు కనబడుతున్నారంటే సుమయోను కనబడుతున్నారు.